ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న కొన్ని ప్లేసులకు మనుషులు అస్సలు వెళ్ళలేరు. వెళ్ళడాన్ని బ్యాన్ చేశారు. ఆ ప్లేసులు పురాతన కట్టడాలు మరియు ప్రాచీన మానవుల చేత నిర్మించబడ్డాయి. ఏకంగా మనుషులు వెళ్ళడాన్ని బ్యాన్ చేసిన ఆ ప్లేసులేంటి అని మీకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా. ఈ వీడియోలో ఆ ప్లేసుల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, ఈ 15 ప్లేసులలో మనుషులు వెళ్ళడాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఈ పొవిగ్లియా ఐలాండ్ అనేది ఇటలీలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మీరు బాగా ధైర్యవంతులై ఉండాలి. మీరు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? ఇక్కడికి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా నమ్ముతారు. సైన్స్ ప్రకారమే ఇక్కడ దయ్యాలున్నాయని నమ్ముతారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఐలాండ్ హిస్టరీ తెలిస్తే ఒక్కసారిగా మీరు ఆశ్చర్యపోతారు. 1400 ADలో ఇటలీలో పెద్ద ఎత్తున జనాలకి ప్లేగు వ్యాధి అనేది సోకింది. వ్యాధి అనేది ఇంకా చాలా జనాలకి సోకుతోంది. దీంతో ప్లేగు వ్యాధి సోకిన వారందరినీ ఈ ఐలాండ్ దగ్గరికి తీసుకొచ్చారు. దీంతో ఇక్కడికి తీసుకొచ్చిన వారందరూ చనిపోవడం మొదలుపెట్టారు. అలా లక్షల్లో ప్లేగు వ్యాధి సోకిన జనం అనేది ఈ ఐలాండ్ మీదకి తీసుకొచ్చాక చనిపోయారు. దీంతో ఆ ఆత్మలనేవి ఈ ఐలాండ్ మీదనే తిరుగుతున్నవి అని అప్పట్నుంచి బాగా నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఆత్మలు కనపడేవి. దీంతో ఇటలీ ప్రభుత్వం ఈ ఐలాండ్ని విజిట్ చేయడాన్ని బ్యాన్ చేసి ఇక్కడ మెంటల్ హాస్పిటల్ని ఏర్పాటు చేసింది. దీంతో హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా వింత వింత శబ్దాలు వినబడ్డంతో ఇక హాస్పిటల్ని కూడా ఇక్కడి నుంచి తరలించి ఈ ఐలాండ్ని మనుషులు విజిట్ చేయడాన్ని ఇటలీ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఎవరైనా మాకు చెప్పకుండా వెళ్ళినట్లయితే ఏమైనా జరిగినా అది మా బాధ్యత కాదని ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది. మీరు జ్వాలాముఖి అగ్నిపర్వతాన్ని చూసే ఉంటారు. అచ్చం అలాంటిదే ఇండోనేషియాలో ఐజన్ క్రేటర్ అనే అగ్నిపర్వతం ఉంది. జ్వాలాముఖి అగ్నిపర్వతం వద్ద నిత్యం లావా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. 1999లో ఈ అగ్నిపర్వతం ఏర్పడగా అప్పట్నుంచి ఇది అస్సలు బద్దలవడం లేదు. ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితిలో అది ఉంది. ఇక్కడున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ లావా నీలి రంగులో ఉంటుంది. ఇందులో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఇక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ద చెర్నోబీ ఎక్స్క్లూజన్ జోన్ అనేది ఉక్రెయిన్ రాజధాని కీవ్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసలేం జరిగిందంటే 26 ఏప్రిల్ 1996లో ఇక్కడ పరమాణు విస్ఫోటనం అనేది జరిగింది. దీంతో అక్కడికక్కడే 2 కార్మికులు చనిపోగా కొద్దిసేపటికి అక్కడున్న మిగతా వారు కూడా చనిపోయారు. అంతేకాక దీని ఎఫెక్ట్ దాదాపు ఈ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరం వరకు ఉంది. చుట్టుపక్కల ఉన్న వారికి రేడియేషన్ ఎఫెక్ట్ ద్వారా అంటే దాదాపు 20,000 మందికి గొంతు క్యాన్సర్ మరియు థైరాయిడ్ లాంటి సమస్యలు వచ్చాయి. 40 సంవత్సరాల తర్వాత ఈ ప్లేస్ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ జంతువులు తప్ప మనుషులెవరూ కనిపించరు. ప్రపంచంలో అత్యంత రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైనా ఉంది అంటే అమెరికాలో ఉన్న ఈ ఏరియా 51 అని చెప్పొచ్చు. ఇది అమెరికాలోని నివేదా ప్రాంతంలో ఉండే మిలిటరీ ఎయిర్ ఫోర్స్ టెస్టింగ్ సైట్. ఇక్కడ ఏలియన్స్ గురించి చాలా లోతుగా పరిశోధనలు చేస్తారు. అంతేకాక అమెరికాలో కొత్తగా కనుగొన్న టెక్నాలజీని కానీ ఇంకా ఏదైనా కానీ దానివి ఇక్కడే టెస్ట్ చేస్తారు. ఇది పూర్తిగా ఎడారి ప్రాంతంలో ఉంటుంది. వేరే దేశాలు కూడా కనిపెట్టకుండా చాలా సీక్రెట్గా ఇక్కడ చాలా సీక్రెట్ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా గట్టి సెక్యూరిటీ ఉంటుంది. పొరపాటును గాని మీరు ఇక్కడికి వెళ్లారంటే గనక మిమ్మల్ని కాల్ చేసే ప్రమాదం కూడా ఉంది. ప్లూటోస్ గేట్ అనేది టర్కీలో ఉండే పురాతనమైన గుడి. అయితే ఈ గుడిలోకి వెళ్లిన వారు ఎవరు తిరిగి మళ్లీ బయటకు వచ్చి బతికి బట్టకట్టిన వాళ్ళెవరూ లేరు. లోపలికి మనుషులు మాత్రమే కాదు, జంతువులు వెళ్లినా తిరిగి ప్రాణాలతో బయటికి రావడం అనేది అస్సలే జరగదు. అందుకు కారణం ఏంటంటే, లోపల మాయాదేవత మనుషుల్ని శిక్షించి అలాగే చంపేసి వదిలేసి ఉంచేదట. అంతేకాక ఇక్కడ పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ లోపల నుంచి బయటికి విడుదలవుతూ ఉంటుంది. మామూలుగా 10% కార్బన్ డయాక్సైడ్ని పీలిస్తేనే 30 నిమిషాల్లోపు పీల్చిన మనిషి చనిపోతారు. కానీ ఇక్కడ ఉండే కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువ. అందుకే లోపలికి వెళ్లిన వారెవరూ బయటికి రావడం లేదు. ఆస్ట్రేలియాకి 1410 కిలోమీటర్ల దూరంలో ఉండే హిందూ మహాసముద్రంలో ఈ హార్డ్ ఐలాండ్ ఉంటుంది. ఇది జ్వాలాముఖి అగ్నిపర్వతం ద్వారా ఏర్పడింది. ఇక్కడ దాదాపు చాలా పెద్దగా మంచు పర్వతాల్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది, కానీ అది ఎక్కువగా యాక్టివ్గా ఉండదు. ఈ ఐలాండ్లో మీరెక్కడా చూడని కొత్త కొత్త జంతువులన్నీ మీకు కనిపిస్తాయి. అయితే ఇక్కడికి వెళ్ళడం ఎందుకు బ్యాన్ అంటే, ఇక్కడికి విమానంలో అస్సలే వెళ్ళలేం. కేవలం సముద్ర మార్గం ద్వారానే వెళ్ళగలం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంతేకాక ఇక్కడికి మీరు వచ్చారంటే మీ మానసిక స్థితి కూడా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత దూరం వెళ్ళినా మీకు ఇక్కడ ఎవరూ కనిపించరు. ఫ్రాన్స్లో ఉండే ఈ లాస్ కాక్స్ కేవ్స్ 1940లో 4 ఫ్రెండ్స్ మార్షల్, జాక్స్, జార్జ్, సినోన్
తమ కుక్కతో కలిసి ఒక గుహ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఒక చెట్టు విరిగిపడి లోపల పడింది. ఒక్కసారిగా మనుషులు అరిచిన సౌండ్ వినిపించింది. అయితే ఈ గుహలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గుహ లోపల ఉన్న పెద్ద పెద్ద బండల మీద జంతువుల బొమ్మలు గీస్తున్నాయి. ఆ బొమ్మల్లో ఏదో రహస్యం దాగుంది. ఈ బొమ్మలు దాదాపు 70 ఏళ్ల క్రితం గీసినట్టు తేల్చారు. అయితే వీటిని ఎవరు గీశారు, ఎందుకు గీశారు అనేది తేలకపోవడంతో, అంతేకాక మనుషుల శబ్దాలు ఎందుకు వస్తున్నాయో క్లారిటీ రాకపోవడంతో ఇక్కడికి వెళ్లడాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ ఐలాండ్ అనేది భారత్ యొక్క అండమాన్ దీవులకి 94 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మామూలుగా ఐలాండ్ అంటే మనకు పెద్ద ఎత్తున టూరిస్టులు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ ఐలాండ్లో మాత్రం మీకెవరూ కనిపించరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేరే తెగకి చెందిన వారు ఇక్కడ నివసిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ అనేది పెద్ద ఎత్తున రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో వీరు ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతూ ఉంటారు. ఇంకొక డేంజరస్ విషయం ఏంటంటే వీరు ఈ ఐలాండ్కి మనుషుల్ని ఎవరూ రానివ్వరు. ఒకవేళ వచ్చినా విషపూరిత బాణాలతో చంపేస్తారు. మనం ఒకప్పుడు ఆది మానవుల గురించి విన్నాం. అచ్చం వీరు కూడా అలాంటి జాతికి చెందినవారే. ఒకసారి జాన్ అలెన్ చావో అనే అమెరికా టూరిస్ట్ ఇక్కడికి ఒక్కడే వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఇతన్ని కొద్ది దూరంలో ఉండగానే చంపేశారు. అయితే భారత ప్రభుత్వం కూడా వీరితో చాలాసార్లు చర్చలు జరపడానికి ప్రయత్నించింది. కానీ చర్చలు సఫలం కాలేదు. దీంతో వీళ్లు మనుషుల్ని చంపేస్తున్నారని, ఈ ఐలాండ్కి ఎవరూ వెళ్లవద్దని ఈ ఐలాండ్ని బ్యాన్ చేసింది. అయితే భూమి మీద జరుగుతున్న రకరకాల మార్పుల కారణంగా ప్రకృతి బీభత్సం వల్లనో లేక వేరే కారణం వల్లనో మనుషుల జాతి అంతరించినా, జంతువులు అంతరించినా, లేక ఏ కారణం వల్ల ఏం జరిగినా అత్యంత సురక్షిత ప్రదేశాన్ని నార్వే ప్రభుత్వం డూమ్స్డే వాల్ట్ బ్రిడ్జ్ రూపంలో సముద్రం లోపల తయారు చేసింది. ఇది అత్యంత సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తారు. ఇందులో అన్ని రకాల ధాన్యాలు, కూరగాయలు, ఇంకా చాలా రకాలవి ఖరాబ్ కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కాపాడుతున్నారు. ఎప్పుడు ఏం జరిగినా ఇందులో అవి తిని బతికి ఉండడానికి. మామూలు మనుషులు ఇక్కడికి వస్తే ఈ మిషన్ ఫెయిల్ అవుతుందని ఇక్కడికి రావడాన్ని బ్యాన్ చేశారు. ఈ ఐలాండ్ ఈక్వెడార్ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత్ సాగర్ మహాసముద్రంలో ఉంది. ఇది దాదాపు 60,000 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే దీనికి గలపగోస్ అనే పేరుగల తాబేలు దాదాపు 100 సంవత్సరాలు బతికి 800కు పైగా తాబేళ్లకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. దీని జ్ఞాపకార్థంగా గలపగోస్ ఐలాండ్ అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ చాలా వింత వింత సముద్ర జీవులుంటాయి. అయితే మనుషులు ఇక్కడికి రావడం, వాటిని వేటాడడాన్ని చేస్తూ ఉండడంతో ఈక్వెడార్ ప్రభుత్వం సముద్ర జీవాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మనుషులు వెళ్లడాన్ని బ్యాన్ చేసింది. బ్రెజిల్లో ఉండే ఈ ఐలాండ్లో భారీ సంఖ్యలో పాములుంటాయి. ఎంత డేంజరస్ పాములంటే ఇక్కడికి వెళ్లిన వారు బతకడం అన్నది చాలా కష్టం. అయితే ప్రపంచంలో అంతరించిపోయిన గోల్డెన్ స్నేక్స్ ఈ ఐలాండ్లో ఉంటాయని అంటారు. అయితే పాముల సంచారం రోజురోజుకి ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో మనుషులు వెళ్లడం వల్ల ప్రమాదకరం. అదేవిధంగా వీటికి కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లడాన్ని బ్యాన్ చేసింది. మయన్మార్లో ఉండే ఈ రామ్రీ ఐలాండ్ అనేది చాలా డేంజరస్ ఐలాండ్ అని చెప్పొచ్చు. ఈ ఐలాండ్లో భారీ సంఖ్యలో మొసళ్లుంటాయి. జపాన్ యుద్ధ సమయంలో దాదాపు 1000 మంది సైనికులు అవతలి వైపుకు వెళ్లడానికి ప్రయత్నించగా దాదాపు 1000 మంది సైనికుల్లో 20 మందిని ఒక్కసారిగా చంపేసిన మొసళ్లు మిగతా వారిని కూడా బయటికి రాకుండా చంపేశాయి. ఏదైనా జంతువు ఇందులోకి వెళ్లడానికి ప్రయత్నించినా వెంటనే మొసళ్లు మింగేస్తాయి. మొసళ్లు ఎక్కువగా ఉన్న కారణంగా దీన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా నిర్ణయించారు. ఈ సట్సే ఐలాండ్ అన్నది 14 నవంబర్ 1963లో ఐలాండ్లో ఏర్పడింది. అంటే కొత్త ఐలాండ్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వెళ్లడం ఎందుకు బ్యాన్ చేశారంటే ఈ ఐలాండ్లో నీటిలో లావా అనేది పొంగుతూ ఉండడంతో, ఎప్పటికైనా అగ్నిపర్వతంలా మారే అవకాశం ఉండడంతో దీన్ని విజిట్ చేయడాన్ని బ్యాన్ చేశారు. జపాన్లో ఉండే ఈ మియాకే ఐలాండ్ చాలా డేంజరస్. మామూలుగా జపాన్లో వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా అక్కడ భూకంపాలు వస్తుంటాయి. అయితే ఈ మియాకే ఐలాండ్ ప్రాంతంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అగ్నిపర్వతాలు ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. అందుకే ఇక్కడికి వెళ్లడాన్ని జపాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఫ్రాన్స్లో ఉండే ఈ జోన్ రౌంజ్ ప్రాంతం అనేది ఫ్రాన్స్లో రెడ్ జోన్లా పరిగణిస్తారు. ఎందుకంటే ఫ్రాన్స్ వేరే దేశాలతో యుద్ధం చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని, బాంబుల్ని ఉంచారు. అవి ఎప్పుడు పేల్తాయో తెలియదు. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాంబుల విస్ఫోటనం జరిగిన కారణంగా ఇక్కడ నీరు కూడా చాలా డేంజరస్. ఎప్పుడు పేల్తాయో తెలియదు కాబట్టి మనుషుల్ని ఇక్కడికి వెళ్లడాన్ని బ్యాన్ చేశారు.